హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ముందు కనిపించే 4 సంకేతాలు ఇవే. ఈ సంకేతాలు మీకు కనిపించాయంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని అర్థం. ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరి ఇంట్లో అడుగు పెడుతుందో ఎవ్వరికీ తెలియదు. లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాబోతుంది అనే విషయం ఎలా గ్రహించగలుగుతారు? ఏ సంకేతాల ద్వారా మనం ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతాము అనే విషయంతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా కొలువై ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాలను కూడా ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం కూడా 96 అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇందులో ముఖ్యమైనవి పసుపు, కుంకుమ, బంగారము, రత్నాలు, ముత్యాలు, శుభ్రమైన తెల్లని వస్త్రాలు, వెండి, రాగి, ఇత్తడి కలశాలు, ఆవు పేడ, ఆవు మూత్రం, కొమ్ముల మధ్యన పూజా మందిరం, పవిత్రమైన మనసు, దర్బాలు, మహానుభావులు, యోగులు, ఉత్తమమైన రాజు, సదాచార బ్రాహ్మణుడు, శ్రీ సూక్తం, లక్ష్మీదేవి నివాస స్థానాలు ఏమిటో వివరించే మంత్రాలు కూడా చాలా ఉన్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుభ్రతని పాటిస్తూ ఆ దేవి 15 మంత్రాలను నిత్యం కూడా పారాయణం చేయాలని అంటారు మన పెద్దలు. శుచి ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుందని ఈ మంత్రం ద్వారా మనకు తెలుస్తుంది. లక్ష్మి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ఆరోగ్యం కూడా ధనమే. ఇక మన ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలో శాస్త్రాలు కొన్ని నియమాలు వివరించాయి. ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారుజామునే వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టాలి. అందమైన ముగ్గు, శుభ్రమైన వాకిలి లక్ష్మికి స్వాగతాన్ని పలుకుతాయి. ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడడం, చెడు మాటలు మాట్లాడడం, చెడు తిట్లు తిట్టడం వంటివి అస్సలు చేయకూడదు. ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరం గొడవలు పెట్టుకుంటూ ఉంటారో ఆ ఇంట్లో ఏ ఇంట్లో అయితే ఇల్లాలు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు. అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇరు సంధ్యల్లో భుజించేవారు, నిద్రించేవారు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. ఉదయము సాయంత్రము సమయంలో తప్పనిసరిగా దీపం వెలిగించాలి. ఇంకా దేవతా మందిరంలో ప్రధాన ద్వారం వద్ద తప్పనిసరిగా సంధ్యాదీపం పెట్టాలి. ఇలాంటి ఇళ్లలో లక్ష్మి శాశ్వతంగా నివాసం ఉంటుంది. అతిగా మాట్లాడేవారు, గురువులను, పెద్దలను అగౌరవపరిచేవారు, జూదరులు, అతి నిద్రంగా ఉండేవారు, అపరిశుభ్రంగా ఉండేవారు వెంట లక్ష్మీదేవి ఉండదు. శంఖధ్వని వినిపించని చోట, తులసిని పూజించని చోట, దేవతలను అర్చించని చోట, బ్రహ్మ దేవతలకు అతిథులకు భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి అస్సలు నివసించదు. చిల్లర పైసలు, అన్నము, పువ్వులను నిర్లక్ష్యంగా పడేసే వారి దగ్గర లక్ష్మి చేరదు. భక్తులను హింసించే వారి దగ్గరకు కూడా లక్ష్మీదేవి రాదు. ఇలాంటి పనులు చేయకుండా జాగ్రత్త పడి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండేలాగా మనమే చూసుకోవాలి. లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని సంకేతాలు వస్తాయని కూడా చెప్తూ ఉన్నారు మన పెద్దలు. జీవితంలోని అవసరాన్ని, ఆపదలను తొలగించుకోవాలన్నా, ఆనందంగా ఉండాలన్నా ధనం చాలా అవసరం. ఎందుకంటే అవసరాలకు చాలా ముఖ్యమైనది ధనం. కాబట్టి ఈ కాలంలో ఏ పని చేయాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ధనం ఉండాలి. అవసరాలను ధనం తీర్చకపోయినా చాలా వరకు సమకూర్చేది ధనమే. అందుకే చాలామంది సంపదను పెంచుకోవడానికి శ్రద్ధను చూపిస్తారు. సంపదకు కొరత లేకుండా ఉండాలి అంటే శుక్రవారం రోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. అంతేకాకుండా ఉదయాన్నే వాకిట్లో ముగ్గు పెట్టి ఇల్లు ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం.
ఇష్టం. అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి ఉంటుందని శాస్త్రం చెప్తుంది. గుమ్మంలో నుండి చూస్తే పెరట్లో తులసి మొక్క, అరటి మొక్క కనిపిస్తే ఇక లక్ష్మీదేవి ఆ ఇంట్లో తప్పకుండా ఉంటుంది. కుటుంబ సభ్యులంతా ప్రశాంతమైన ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఉంటే లక్ష్మీదేవి అక్కడే స్థిర నివాసం చేస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలలో చెప్పబడింది. లక్ష్మీదేవి ఇంటికి రావాలని ప్రతి ఒక్కరూ కూడా భావిస్తూ ఉంటారు. అయితే శ్రీ మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు గోచరిస్తాయి. ఆ సంకేతాలను పసిగడితే డబ్బు అనగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థం అయిపోతుంది. కోయిల కూత. కోయిల కూత ఎంతో శుభసూచకం. కోయిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది. మనకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. అంతేకాదు కోయిల చేసే ఈ శబ్దం ధనానికి సూచకంగా చెప్తారు. కోయిల కూసేది ఆధారంగా శుభాశుభాలు నిర్ణయించబడతాయి. ఉదయం పూట ఆగ్నేయ దిశ నుండి వినిపించినట్లయితే ధన నష్టం జరుగుతుంది. అదే సాయంత్రం పూట వినిపిస్తే దానిని శుభసూచకంగా భావిస్తారు. మధ్యాహ్నం పూట కోయిల కూత వినిపిస్తే శుభం. ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్తూ ఉంటే కోయిల కూత వినిపిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. మామిడి చెట్టు మీద కూర్చొని కోయిల కూసినట్టు కనిపిస్తే లక్ష్మీదేవి ఆగమనాన్ని అది సూచిస్తుంది. చాలామంది బల్లి పడితే అశుభంగా భావిస్తూ ఉంటారు. పైగా బల్లి వలన కూడా శుభ సూచకాలు ఉన్నాయని మన పెద్దలు చెబుతూ ఉన్నారు. అకస్మాత్తుగా బల్లి కుడి చేతి మీద పడి త్వరగా పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే సంగీతం మీ పురోగతికి మార్గం తెరవబోతున్నదని అర్థం చేసుకోవాలి. అంతేకాక మీరు ఏదో ఒక మార్గంలో డబ్బు సంపాదించబోతున్నారని అర్థం. బల్లి మురికిగా కనిపించవచ్చు, కానీ బల్లి సంపదలకు చిహ్నం. అలాగే ఇంట్లో చీమలు ఉండడం చాలామందికి నచ్చదు. ఎందుకంటే ఇల్లంతా చీమలతో మురికిగా కనబడుతుంది. కానీ ఇంట్లో నల్ల చీమలు ఉంటే శుభసూచకంగా భావించవచ్చు. నోటిలో బియ్యపు గింజలు మోస్తున్న చీమలు కనిపిస్తే శుభసూచకంగా భావించవచ్చు. అక్షింతలు మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైనవి. ఇవి సంపదతో ముడిపడి ఉన్నాయి. అదే ఇంట్లో ఎర్ర చీమలు ఉంటే అది అంత మంచిది కాదు. ఇంట్లో ఎర్ర చీమలు కనిపిస్తే అప్పుల భారం పెరిగే అవకాశం ఉంటుంది. ఇక పాము కనిపిస్తే లక్ష్మీదేవి ఆగమనం అని చెప్తూ ఉంటారు కొంతమంది. కానీ ఆ పాము ఇంట్లో కనిపించకూడదు, బయట కనిపిస్తే చాలా మంచిది. పాముని ఇంట్లో కనిపిస్తే అనారోగ్యానికి దారితీస్తుంది. ఎక్కడైనా రెండు ముఖాల పాము కనిపిస్తే అది శుభానికి సూచిక. రెండు ముఖాల పాము విషపూరితం కాదు కనుక ఎప్పుడూ కూడా చంపేందుకు ప్రయత్నించకండి. ఇంట్లో కనిపించినా బయట కనిపించినా మంచిది. ఈ పాము లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం. లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే మనుషుల్లో కూడా మార్పు అనేది వస్తుంది. అనురాగ ద్వేషాలు, ఈర్ష్య, అసూయలు తగ్గుతాయి. ఆనందం పెంపొందుతుంది. పరస్పర ప్రేమ లాంటివి పెరుగుతాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి కలహాలు దరిచేరవు. ఇంట్లో మనస్పర్ధలు, కలతలు తగ్గుతూ ఉన్నాయంటే దానికి అర్థం లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించింది అని అర్థం. మీ ఇంటికి వచ్చిందని అర్థం చేసుకోవాలి. ఇక లక్ష్మీదేవి మన ఇంట్లో ఖచ్చితంగా స్థిర నివాసం ఏర్పరచుకోబోతుంది, మరి ఇంటికి రాబోతుంది అనడానికి మరికొన్ని సంకేతాలు కూడా సూచించబడ్డాయి. అవి ఏమిటో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గుడ్లగూప మీ ఇంటి ముందు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతూ ఉన్నదని అర్థం. ఇది పూర్వం నుండి మన పెద్దలు చెప్తున్నారు.
వస్తున్న మాటే. లక్ష్మీదేవికి సంకేతం, శ్రీదేవి వాహనం. అందుకే ఎప్పుడైనా సరే ఇంటి ముందు గుడ్లగూప కనిపించినా, బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుగా గుడ్లగూప వచ్చినా చాలా మంచిదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే మీరు ఉదయం నిద్రలేచినప్పుడు, ఇల్లు తుడుస్తూ ఉన్నప్పుడు కనిపిస్తే అది మీ ఇంట్లో లక్ష్మీదేవి వస్తుంది అనడానికి సంకేతంగా భావించాలి. కారణం ఏమిటంటే లక్ష్మీదేవి శుభ్రంగా ఉన్న ఇల్లు అంటే చాలా ఇష్టం. అందుకే ఇలా శుభ్రపరుస్తూ ఉన్నట్లుగా ఉదయం లేవగానే మీకు కనిపిస్తే అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతంగా భావించవచ్చు. అలాగే ఉదయం లేవగానే శంఖం శబ్దం వినిపిస్తే వారికి లక్ష్మీ కటాక్షం తప్పకుండా చేకూరుతుంది. చెరుకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఉదయం లేవగానే చెరుకు కనిపిస్తే మీ ఇంట్లోకి త్వరలో లక్ష్మీదేవి అడుగు పెట్టబోతూ ఉన్నదని అర్థం. కాబట్టి ఈ సంకేతాలు మీకు కనుక కనిపిస్తే త్వరలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతూ ఉన్నదని అర్థం చేసుకోండి. వచ్చిన లక్ష్మిని ఇంట్లోనే నిలుపుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోండి. ఆడవాళ్ళు ఏ పని చేయడం మానితేనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది, స్థిరంగా ఉంటుంది, లేదంటే అసలు మీ ఇంటికి రాదు అని పండితులు చెప్తున్నారు. మహాలక్ష్మికి కొన్ని పనులు అంటే అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి పనులు చేసే వారి ఇంటికి లక్ష్మీదేవి అస్సలు రాదు. ఒకవేళ వచ్చినా వెంటనే ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవికి ఇల్లు శుభ్రంగా లేకపోతే ఇష్టం ఉండదు. సూర్యోదయ సూర్యోస్తమయ సమయాలలో ఎవరైనా సరే నిద్రపోతే లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి వారి ఇళ్లలో లక్ష్మీదేవి ప్రవేశించడానికి అస్సలు ఒప్పుకోదు. కనుక ఈ అలవాటు అనేది ఉంటే ఇప్పటికైనా సరే మానుకోండి. సూర్యోదయ సూర్యాస్తమయ సమయంలో అస్సలు నిద్రించవద్దు. ముఖ్యంగా ఆడవారు ఈ పని అస్సలు చేయవద్దు. ముగ్గులైన ఇల్లు లక్ష్మీదేవి అస్సలు ప్రవేశించదు. అంటే ఏంటి అంటే ఇంటి ముందు ఎవరి ఇంట్లో అయితే ఇంటి ముందు ముగ్గు ఉండదో ఆ ఇంటిలోనికి లక్ష్మీదేవి అస్సలు ప్రవేశించదు. కాబట్టి ఆడవాళ్ళు ఇంటి ముందు ఉదయాన్నే లేచి ముగ్గులు వేసుకోవాలి. ఏ ఇంట్లోని పూజా గదిలో మనకు బూజు కనబడుతుందో ఏ ఇంట్లో ఆడవారు భోజనం చేయకుండా ఉంటారో అలిగి ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు రాదు. ఏ ఇంట్లోని ఆడవారైతే సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేయరో ఆ ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు. ఏ ఇంట్లో అయితే సాంబ్రాణి వాసన లేకుండా పాత కంపు, నీచు వాసన, బట్టల వాసన చిరాకు పెడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు రాదు. లక్ష్మీదేవి రావాలంటే ఇల్లంతా శుభ్రంగా ఉండాలి, సువాసన భరితంగా ఉండాలి. అంటే సాంబ్రాణి సువాసన రావాలి. ఏ ఇంట్లో అయితే ఏ పూట శుభ్రం చేసుకుంటారో అంటే మనం భోజనం చేశాక అది రాత్రి అయినా పగలైనా ఏ పూట అంట్లు ఆ పూట శుభ్రం చేసుకోవాలి. అలా కాకుండా ఇంట్లో రేపు ప్రొద్దున్నో అప్పటికో తోముకుందాం, రేపు సాయంత్రం తోముకుందాం అని ఏ ఆడవారైతే అనుకుంటారో ఆ ఆడవారు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు. విడిచిన బట్టలను ఏ ఇంట్లో అయితే ఉంచుతారో, వారం రోజుల బట్టలు ఒకేసారి ఉతుక్కుంటారో అలాంటి వారి ఇంట్లో విడిచిన బట్టల వాసన వస్తుంది. ఆ వాసనకు లక్ష్మీదేవి అస్సలు ఇంట్లోకి రాదు. ఏ ఇంట్లో లక్ష్మీదేవి స్వరూపమైన తులసి మొక్క ఉండదో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు ప్రవేశించదు. ఏ ఇంట్లో అయితే భర్త భార్యను ఇష్టం వచ్చినట్లు తిడతారో, ఇష్టానికి హింస పెడుతూ చిరాకు పెడుతూ హీనంగా చూస్తాడో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించడానికి అస్సలు ఇష్టపడదు. ఎందుకంటే స్త్రీలకు గౌరవం లేని చోట లక్ష్మీదేవి నివాసం ఉండదు. ఏ ఇంట్లో అయితే పాత్రలను దించడానికి వాడే మసిగుడ్డని మసిపట్టేసి
చిరాకు పెడుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు. అది పేరుకు మసిగుడ్డే, కానీ దానికి కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఏ ఇంట్లో ఇల్లాలు అయితే గ్యాస్ స్టవ్ని నీట్గా శుభ్రం చేసుకోరో, కూరలు పడినా శుభ్రం చేసుకోకుండా అలానే వదిలేస్తుందో అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు ప్రవేశించదు. ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవతకు వాహనమైనటువంటి బొద్దింకలు తిరుగుతూ ఉంటాయో, అంటే రాత్రిపూట మనం పడుకున్న తర్వాత మధ్యరాత్రిలో లేచి చూస్తే అక్కడక్కడ బొద్దింకలు కనబడుతూ ఉంటాయి. అలా ఏ ఇంట్లో అయితే బొద్దింకలు తిరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు నిలవదు. ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. లక్ష్మీదేవి అస్సలు అడుగు పెట్టదు. లక్ష్మీదేవి దరిద్ర దేవత ఇద్దరు అక్కా చెల్లెళ్ళే అయినప్పటికీ కూడా ఒకరు ఉన్న చోట ఒకరు ఉండరు. దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు, లక్ష్మీదేవి ఉన్న చోట దరిద్ర దేవత ఉండదు. ఏ ఇంట్లో అయితే సూర్యోదయానికి ముందే పూజా గదిలోని పుష్పాలు, అంటే నిన్న పెట్టిన పువ్వులు ఈరోజు ఉదయం సూర్యోదయానికి ముందు తీయకుండా ఉంటారో ఆ ఇంట్లో దరిద్ర దేవత స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఏ ఇంట్లో అయితే దైవారాధన పూజలు జరగవో, పెద్దలను విమర్శిస్తూ ఉంటారో, సరస్వతి పుత్రులను విమర్శిస్తూ ఉంటారో, అవహేళన చేస్తూ ఉంటారో ఆ ఇంట లక్ష్మీదేవి అస్సలు నివసించదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకోండి. ఏ ఇంట్లో అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న తప్పులను చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండడం అనేది జరగని పని. కాబట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలంటే ఈ తప్పులను చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి, సంతోషంగా జీవించండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మా వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. ధన్యవాదాలు.